శ్రద్ధగా వినండి. ఇది ఒక కథ కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక అవకాశం. మీ జీవితానికి నేరుగా మాట్లాడే దేవుని స్వరం. ఇది యాదృచ్ఛికంగా మీ ఫోన్లో వచ్చిన వీడియో కాదు. ఇది మీరు వెతుక్కొని వచ్చిన మాట కూడా కాదు. కానీ దేవుడే మీకోసం సిద్ధం చేసిన క్షణం. మీ మనస్సు అలసిపోయి ఉన్నా, మీ హృదయం భారంగా ఉన్నా, మీ జీవితం ఏ దిశలో పోతోందో అర్థం కాకపోయినా, ఈ మాటలు మీకోసమే. ఇప్పుడే స్కిప్ చేయకండి. చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో చేసే చిన్న ప్రార్థన మీ జీవిత దిశనే మార్చవచ్చు. చాలామంది ప్రార్థనలు పెద్దవిగా చేస్తారు. కానీ చిన్న ప్రార్థన కూడా హృదయంతో చేస్తే జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఇవి వేల సంవత్సరాల క్రితం నోవహుతో మాట్లాడిన మాటలే అయినా ఈ రోజు, ఈ క్షణంలో, నీ గదిలో నీవు వినే మాటలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ఇలా అనుకోకండి, ఇది నోవహు కథ, ఇది పాత నిబంధన, ఇది నాకు సంబంధం లేదు అని. దేవుని వాక్యం ఎప్పుడూ పాతది కాదు. మన పరిస్థితులకే కొత్తగా మాట్లాడుతుంది. ఈ మాటలు కేవలం చదవడానికి కాదు. ఈ మాటలు మన జీవితాన్ని కొలవడానికి. ఈ మాటలు మన నడకను పరీక్షించడానికి. ఈ మాటలు మన భవిష్యత్తును సిద్ధం చేయడానికి. మీరు ఎక్కడ నిలబడ్డారో, మీరు ఏ దారిలో నడుస్తున్నారో, మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో, ఈ వాక్యాలే మీకు చూపిస్తాయి. యెహోవా వాక్యం చెబుతోంది, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని. గనుక నీవును నీ ఎంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ ఒక్క వాక్యం మొత్తం బైబిల్ బరువంతా కలిగి ఉంది. ఈ తరము వారిలో అనే మాట చాలా బలమైనది. దేవుడు వ్యక్తిని మాత్రమే కాదు, ఒక తరం మొత్తాన్ని చూస్తున్నాడు. నోవహు కాలంలో జనసంఖ్య ఉంది, సంస్కృతి ఉంది, వ్యవసాయం ఉంది, నగరాలు ఉన్నాయి. కానీ నీతి లేదు. బయటకు చూస్తే అన్నీ బాగానే కనిపించాయి. కానీ లోపల దేవుని భయం లేదు. ఇది ఈ రోజుకి కూడా చాలా దగ్గరగా ఉంది. అందరూ కలిసి తప్పు చేస్తుంటే నిజం మాట్లాడేవాడు ఒంటరిగా మిగిలిపోతాడు. నోవహు అలా ఒంటరిగా నిలబడ్డాడు. అతను పాపరహితుడు కాదు, కానీ దేవునితో నడిచే మనిషి. తప్పు చేసే లోకంలో తప్పు చేయకుండా ఉండే నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. నిజాయితీగా బ్రతికితే నవ్వుతారు, నీతి మాట్లాడితే పాతకాలం అంటారు, దేవుని భయంతో నడిస్తే వింతగా చూస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ తరంలో నీవు ఎలా ఉన్నావు? ఇది మీ పొరుగువాడిని అడిగే ప్రశ్న కాదు. మీ కుటుంబాన్ని అడిగే ప్రశ్న కాదు. ఇది నేరుగా మీ హృదయాన్ని అడిగే ప్రశ్న. నీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా ఉన్నారు అన్నది కాదు. నీవు దేవుని ఎదుట ఎలా ఉన్నావన్నదే ముఖ్యము. ఇక్కడ దేవుడు ఇంకో ఆశీర్వాదం చెబుతున్నాడు. నీవును నీ ఎంటి వారును. దేవుడు నోవహును మాత్రమే కాదు, అతని ఇంటిని కూడా చూశాడు. దేవుడు వ్యక్తిగత దేవుడే కాదు, కుటుంబాలను కాపాడే దేవుడు. నోవహు ఒంటరిగా రక్షించబడలేదు. అతని విధేయత అతని కుటుంబానికి కవచమైంది. తండ్రి నీతిగా నడిస్తే ఇల్లు తుఫాను దాటుతుంది. ఈ రోజు తండ్రులారా, తల్లులారా, మీ ఆత్మీయ జీవితం మీ పిల్లల భవిష్యత్తును నిర్మిస్తోంది. ఈ మాట మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి వాక్యాలు మిస్ కాకుండా వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ మనసులో వచ్చిన ఆలోచనను కామెంట్లో రాయండి. ఇప్పుడు 2వ వచనం. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను. పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను. దేవుడు చాలా క్రమబద్ధంగా మాట్లాడుతున్నాడు. గందరగోళం లేదు, అస్పష్టత లేదు. ఇక్కడ దేవుడు ముందుగానే భవిష్యత్తును చూస్తున్నాడు. ప్రళయం తర్వాత కూడా ఆరాధన ఉండాలి, జీవితం కొనసాగాలి. పవిత్రమైన వాటికి ఎక్కువ స్థానం, అపవిత్రమైన వాటికి నియంత్రణ. ఇది మన జీవితాలకు చాలా పెద్ద పాఠం. నీ జీవితంలో ఏమి ఎక్కువగా ఉంది? నీ ఫోన్లో ఏమి ఎక్కువగా ఉంది? నీ హృదయంలో ఏమి ఎక్కువగా ఉంది? దేవుడు చెడు అసలు ఉండకూడదు అని చెప్పడం లేదు, కానీ అది నీ జీవితాన్ని నడపకూడదు అంటున్నాడు. 3వ వచనం. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడువి 7ను. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఇక్కడ దేవుడు నోవహుకు ఒక బాధ్యత ఇస్తున్నాడు. నీవు కేవలం నీ కోసం కాదు,
నీ తరువాత వచ్చే తరాల కోసం కూడా జీవించాలి. నీ జీవితం ఒక వంతెన లాంటిది. నీ ముందు తరానికి నీవు బాధ్యత, నీ తర్వాత తరానికి నీవు వారసత్వం. ఈ రోజు నీవు ప్రార్థిస్తే నీ పిల్లలు రక్షణలో ఉంటారు. ఈ రోజు నీవు నిర్లక్ష్యం చేస్తే నీ పిల్లలు పోరాటంలో పడతారు. 4వ వచనం, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లును 40 రాత్రులును భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. ఇక్కడ ఒక మాటను మీరు మిస్ చేయకూడదు. ఇంకను 7 దినములు. దేవుడు వెంటనే తీర్పు తీసుకురాలేదు. ఆయన ముందుగా సమయం ఇచ్చాడు. ఇది దేవుని స్వభావం. దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా తీర్పు తీసుకురాడు. దేవుడు అవకాశమివ్వకుండా తలుపు మూసివేయడు. ఆ 7 రోజులు నోవహు కోసం చివరి సిద్ధత. అదే 7 రోజులు లోకానికి చివరి అవకాశం. ఈ రోజు దేవుడు మనకు అలాగే సమయం ఇస్తున్నాడు. ప్రతిసారి వాక్యం వినిపిస్తే అది ఒక హెచ్చరిక. ప్రతిసారి మనస్సు కదిలితే అది ఒక అవకాశం. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఇంకా టైం ఉంది, ఇంకా రేపు మారతాం, ఇప్పుడు కాదు. నోవహు కాలంలో కూడా అలాగే అనుకున్నారు. వర్షం పడే వరకు వాళ్లకు ప్రమాదం అనిపించలేదు. దేవుడు ఇంకా ఒక విషయానికి చెబుతున్నాడు. 40 పగళ్లును 40 రాత్రులును అంటే ఇది చిన్న విషయానికి కాదు. ఇది సంపూర్ణమైన తీర్పు. దేవుడు చేసిన సృష్టినే దేవుడు శుభ్రం చేయబోతున్నాడు. ఇది భయపెట్టడానికి కాదు, ఆలోచింపజేయడానికి. ఈ మాట మీకు హెచ్చరికగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఒకరి జీవితం మారితే అది దేవునికి మహిమ. ఇప్పుడు 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఇది చాలా చిన్న వాక్యం, కానీ చాలా బరువైన వాక్యం. నోవహు ఏమి చేశాడో వివరంగా చెప్పలేదు, కాని యావత్తు చేసెను అని మాత్రమే చెప్పింది. దేవుడు చెప్పింది నోవహు చేశాడు. తన అభిప్రాయం పెట్టలేదు, తన భయాన్ని అడ్డుపెట్టలేదు, తన లాజిక్ చూపలేదు. ఇది నిజమైన విధేయత. మన సమస్య ఏమిటంటే దేవుని మాటను మన బుద్ధితో కొలుస్తాం. అర్థమైతే చేస్తాం, అర్థం కాకపోతే వదిలేస్తాం. కానీ నోవహు అర్థం కాలేకపోయినా ఆగలేదు. అతను దేవునిపై నమ్మకం పెట్టాడు. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు అర్థం కాకపోయినా విధేయత చూపమంటున్నాడు. ఇప్పుడు 6వ వచనం, ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. ఈ వచనం ఎందుకు రాయబడిందో తెలుసా? దేవుని పనికి వయస్సు అడ్డంకి కాదని చెప్పడానికి. 600 సంవత్సరాలు అంటే ఒక చిన్న ప్రయాణం కాదు. దేవునితో నడిచిన జీవితం. చాలామంది అంటారు, ఇప్పుడు ఆలస్యమైంది, ఇప్పుడు వయస్సు అయిపోయింది, ఇప్పుడు దేవుని పనికి పనికిరాను. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడే సరైన సమయం. నోవహు జీవితంలో చివరి దశలోనే అతని గొప్ప విధేయత కనిపించింది. ఇప్పుడు 7వ వచనం, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఇది విధేయత ఫలితం. ఒక మనిషి దేవునితో నడిస్తే ఒక కుటుంబం రక్షింపబడింది. నోవహు భార్యకు, కుమారులకు, కోడండ్రులకు వేరే ప్రత్యేక నీతి గురించి వాక్యం చెప్పలేదు. కానీ నోవహు విధేయత అందరికీ ఆశ్రయమైంది. ఈ రోజు మీరు దేవునితో నడిస్తే మీ ఇంట్లో ఆశ ఉంటుంది, మీ పిల్లలకు దారి ఉంటుంది. ఇప్పుడు 8వ వచనం, దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ. ఇక్కడ వాక్యం ఆగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ భావం పూర్తి అయింది. అన్నీ దేవుని ఆజ్ఞ ప్రకారమే జరిగాయి. యాదృచ్ఛికం కాదు, అవసరం కాదు, దేవుని నియంత్రణ. ప్రళయం కూడా దేవుని చేతిలో ఉంది. రక్షణ కూడా దేవుని చేతిలోనే ఉంది. దేవుడు చెప్పినట్టు జరిగితే భద్రత ఉంది. దేవుని మాటను పట్టించుకోకపోతే ప్రమాదం ఉంది. ఇక్కడితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. మీరు వినింది ఒక కథ కాదు, ఇది మీ జీవితం గురించి దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఇంకా సమయం ఉన్నప్పుడు మారే హృదయాన్ని మాకు ఇవ్వుము. నోవహులాగా పూర్తి విధేయతతో నడిచే కృప మాకు దయచేయుము. మా జీవితం ద్వారా మా కుటుంబం రక్షింపబడునట్లు సహాయము చేయుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.